పార్వతి గోరింటాకు ఇట్ట పెట్టి వెళ్తే ఎట్లా? కాకులు కుక్కలు ఎత్తుకుపోతున్నాయి. అయ్యో రామ, గిన్నె కోసం పోయినా నమ్మగారు. బంగారం లాంటి గోరింటాకును ఎట్ట పాడు చేసినాయో చూడండి. థ్యాంక్స్ అమ్మాయి గారు. థ్యాంక్ యూ. అయిపోయింది ఇది. ఎట్ట కొడతారో చూడాలి. అమ్మగారు, గోరింటా కట్టుకొచ్చాను, పెట్టుకుంటారా? సరే పెట్టు. నాకు పెట్టిన తర్వాత ఐశ్వర్య కూడా పెట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అవును, అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారా ఆంటీ? అందం కోసమేనా? అన్నం కోసం మాత్రమే కాదు ఐశ్వర్య, సంప్రదాయం కూడా. పచ్చని సంసారం నూరేళ్ల పంటగా ఉండాలని గోరింటాకు పెట్టుకుంటారు. సిగ్గుపడింది చాలా ఐశ్వర్య. ఆల్రెడీ నీకు మంచి మొగుడు గట్టంనే నీ మహేంద్ర దొరికాడు కదా. బ్రో నువ్వు కూడా ఒకసారి ఐశ్వర్యని చూడరా. సిగ్గుపడుతూ కాలి బొట్టుని వెళ్ళి నేలకు రాస్తుంది. అడుగు గుంత పడింది. బావా, మరదలైనంత మాత్రానా ఇంత టూ మచ్ గా కామెంట్ చేస్తావా? బ్రో ఒకసారి అటు చూడు. ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడని చెప్పేవారు. అందుకేనా డాడ్ మమ్మీ చేతి గోరింటాకు పెట్టగానే 5 minutes లో రెడ్ అయిపోతుంది? అవును డాడ్, హెర్బల్ బ్యూటీ కంపెనీ లాంచ్ చేయకముందు గోరింటాక్ గురించి కూడా తెలుసుకున్నాను. గోరింటాక్ పెట్టుకుంటే బాడీలో టెంపరేచర్ నార్మల్ అవుతుందట. గోరుచుట్లు స్కిన్ డిజీజెస్ రావు. యునో, గోరింటాక్ చెట్టు నుంచి తయారు చేసే ఈ మందును జాండిస్ తగ్గించడానికి కూడా వాడతారు. వావ్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ దేవా. పార్వతి, నువ్వు పాటలు బాగా పాడతావు కదా, పాడుతూ గోరింటాకు పెట్టచ్చు కదా. అది అయ్యగారు, అమ్మగారు. ఓ అఖిల, నువ్వు పర్మిషన్ ఇస్తే గాని పార్వతి పాడేటట్లేదు.